ఆదికవి నన్నయ్య గారు మహాభారత రచననే ఎందుకు చేశారు? భారతాన్ని రాయడానికి గల కారణాలు ఏంటి అనేది చూస్తున్నాం. దాంట్లో ఒకటి, రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి కాబట్టి రాజరాజ నరేంద్రుడే తాను చంద్రవంశరాజు అని భావించుకొని ఆ చంద్రవంశ రాజుల కథని సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగులో వ్రాయించుకోవాలన్న కుతూహలం వల్ల, రాజరాజ నరేంద్రుని యొక్క ప్రోత్సాహం వల్ల నన్నయ్య గారు భారత రచనకు పూనుకున్నాడు అనేది ఒక ప్రధాన కారణం. ఇక రెండవది, భారత రచన చేసినప్పటికీ తర్వాత రాబోయే కొన్ని శతాబ్దాల కాలంలో రాబోయే కవులందరికీ కూడా మార్గదర్శకంగా ఉండే ఒక ప్రామాణికమైన కవిత్వ విధానాన్ని ఛందస్సులో కానీ కథాకథనంలో కానీ అన్ని కోణాల్లో కవిత్వం ఎలా ఉండాలి, ఎలా రాయాలి అనే అంశాల్లో తర్వాత కవులందరికీ మార్గదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో భారత రచనకు పూనుకున్నాడు. ఒకటి రెండవ అంశం. ఇక మూడవ ప్రధానమైన కారణం ఏంటి అంటే, అప్పటికి 11వ శతాబ్దం నాటికి జైన బౌద్ధ మతాలు క్షీణదశలో ఉండి అంతగా విలువల్ని పాటించకుండా ఉండడం, అహింస అనే వాళ్ళ లక్షణం, జైన బౌద్ధ మతాలు రెండు బోధించేవి కూడా మనకి అహింస ఒకటి ప్రధాన లక్షణం అయితే, ఇంకొకటి సోదర భావంతో మెలగాలి అనేది ఇంకొక లక్షణం. ఈ కారణంతోనే అందరికీ ఇష్టం ఉన్నా లేకున్నా సన్యాస దీక్ష ఇవ్వడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. సన్యాసి అంటే సమస్త ప్రాపంచిక సుఖాలన్నింటినీ వదిలేయాలనుకున్నవాడు సన్యాసి అవుతాడు. కానీ ఇంకా సంసార సుఖాల మీద వ్యామోహం ఉన్న వాళ్ళకు కూడా, మంచి యవ్వనంలో ఉన్న వాళ్ళకు కూడా, సన్యాసం అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా బలవంతపు సన్యాస దీక్షలు ఇచ్చే ఒక అలవాటు మనం బౌద్ధ మతం యొక్క తరువాత కాలంలో చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే భారతీయ వివాహ వ్యవస్థకు భిన్నంగా ఈ మార్పులన్నీ జరుగుతూ ఉన్నాయో, తర్వాత బలవంతపు సన్యాసాల వల్ల ఎవరో సన్యాసి కాలేరు, మళ్ళీ అవన్నీ ఆభాసు పాలవుతున్నాయి. ఆ కారణంగా తిరిగి భారతీయ వివాహ వ్యవస్థని పునఃస్థాపించడం కోసం నన్నయ్య గారు మహాభారత రచనకు పూనుకున్నాడు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, అత్యంత పవిత్రమై ఉన్నటువంటి భారతీయ వివాహ వ్యవస్థను పునఃప్రతిష్ఠించాలి. అది భారత రచన యొక్క వెనక ఉన్నటువంటి ఓ బలమైనటువంటి కారణం. ఈ భారత రచనలోని ప్రధానమైనటువంటి మొత్తం భారత మహాకావ్యంలోని ప్రధాన ఉద్దేశాన్నే నన్నయ్య గారు మొట్టమొదటి శ్లోకంలో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే మొట్టమొదటి శ్లోకంలో 3 లక్షణాలు ఉంటాయి. ఆశీర్ వస్తు నమస్క్రియ. ఒకటి, ఆశీస్సులు చదివబోయే వాళ్ళకి భగవంతుడికి నమస్కారం చేయడం. వస్తు అంటే విషయం అన్నమాట. కథా వస్తువు, కథలోని ఏ విషయం ఏదైతే ఉందో దాన్ని నిర్దేశించడం. అంటే మహాభారత రచనలోని ప్రధానమైనటువంటి కథా వస్తువు ఏంటి, విషయం ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి అనే విషయాన్ని మొట్టమొదటి శ్లోకంలో చెప్తారు. ఇది కూడా నన్నయ్య గారు ఆదికవిగా ప్రారంభించినటువంటి అంశమే. నాంది శ్లోకంగా, నాంది పద్యంగా ఉంటుంది కాబట్టి దీంట్లో మొత్తం మహాకావ్యం యొక్క ప్రధానమైనటువంటి కథా వస్తువు, కథా విషయం ఏదైతే ఉందో దాన్ని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. అందుకే మీకు ఇంతకుముందు ఉన్న వీడియోలో మీకు మొట్టమొదటి నన్నయ్య గారి శ్లోకం వినిపించారు. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్యవిహితాం స్త్రీపుంస యుగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషాం సంపూజితావస్సురైర్భూయాసు పురుషోత్తమాంభుజభవ శ్రీకంధర శ్రేయసే. ఇది నన్నయ్య గారి మొదటి శ్లోకం. సంస్కృతం నుంచి తెలుగులోకి కావ్యాన్ని రాస్తూ కూడా
మొట్టమొదటి దాన్ని సంస్కృతంలోనే రాయటం జరిగింది. అది సంస్కృతానికి ఇచ్చే గౌరవం కావచ్చు. ఇంకొకటి శ్రీకారంతో ప్రారంభమైంది. తర్వాత కవులకు అందరికీ దాదాపుగా స్త్రీతో ప్రారంభించాలి అనే ఒక సూచనగా తర్వాత వాళ్ళందరూ దాన్ని అనుసరించారు. ఈయన నన్నయ్య గారికి చాలా లక్షణాలు తర్వాత కవులందరూ అనుసరించారు. అయితే దీంట్లో ప్రధానంగా చెప్పిన అంశం ఏంటి అంటే శ్రీ, వాణి, గిరిజ. శ్రీ అంటే లక్ష్మీదేవి, వాణి అంటే సరస్వతీదేవి, గిరిజ అంటే పార్వతీదేవి. వీళ్ళని వక్షో ముఖ అంగేషు, వక్షస్థలంలో, ముఖంలో అంటే నాలుక పైన, అంగేషు శరీర అవయవం. పురుషోత్తమ అంబుజభవ శ్రీకంధర. పురుషోత్తముడు అంటే విష్ణు, అంబుజభవుడు అంటే తామరపు నుంచి పుట్టినవాడు బ్రహ్మ, శ్రీకంధరుడు విషం తాగటం వల్ల నల్లగా అయినటువంటి గొంతు, కంఠం కలిగినవాడు శివుడు. దీంట్లో అందరూ ఆరాధించే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే, త్రిమూర్తులే తమ తమ భార్యల్ని విడనాడకుండా వాళ్ళకి సముచితమైన గౌరవాన్ని ఇస్తూ, వాళ్ళకి అత్యంత గౌరవం ఇస్తూ వివాహ ధర్మానికి కట్టుబడి ఉన్నారు. ఈ విషయం చెప్పడానికి వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు, మనం అందరం ఆరాధించే త్రిమూర్తులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. శ్రీ లక్ష్మీదేవిని వక్షస్థలంలో ఉంచుకున్నటువంటి శ్రీ మహావిష్ణు పురుషోత్తముడైన, ఇక్కడ పురుషోత్తముడైన మాట కూడా చాలా అర్థవంతంగా, పురుషులలో ఉత్తముడు, పురుషోత్తముడు అంటే శ్రీ మహావిష్ణు. కాబట్టి ఆయన భార్యకి హృదయంలో స్థానం ఇచ్చినవాడు శ్రీ మహావిష్ణు. భార్యకు హృదయంలో స్థానం ఇచ్చాడు కాబట్టి ఆయన పురుషోత్తముడు అన్నమాట. అంటే విష్ణు అంతటి వాడే భార్యని తన హృదయంలో పెట్టుకున్నాడు. అందుకే ఆయన శ్రీనివాసుడు అంటారు. శ్రీ లక్ష్మికి నివాస స్థానమైన హృదయం కలిగిన వాడు శ్రీనివాసుడు. కాబట్టి అంటే విష్ణు అంతటి వాడే భార్యని తమ హృదయంలో పెట్టుకున్నాడు. అంబుజభవుడు అంటే బ్రహ్మదేవుడు తన ముఖంలో అంటే నాలుక పైన సరస్వతిని ఉంచుకున్నాడు. అంటే బ్రహ్మదేవుని వాక్ రూపంలో సరస్వతి ఉంటుంది. అంటే సరస్వతికి బ్రహ్మదేవుడు అంత ప్రాధాన్యతనిచ్చాడు. ఇకపోతే శివుడు తన అర్ధభాగం అంతా కూడా భార్యకి ఇచ్చాడు, పార్వతీదేవికి. అందుకే శివుడిని మనం అర్ధనారీశ్వరుడు అంటున్నాం. అంటే మనము నిత్యము కొలిచే, ఆరాధించే త్రిమూర్తులే భార్యకు అంత ప్రాధాన్యతనిచ్చి వివాహ ధర్మానికి కట్టుబడి ఉన్నారు. అలాంటిది ఈ వివాహ వ్యవస్థను చిన్న భిన్నం చేసే ఈ బలవంతపు సన్యాస దీక్షల్ని, బలవంతపు సన్యాసం ఇచ్చినటువంటి ఒక ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని అరికట్టి తిరిగి భారతీయ వివాహ వ్యవస్థను పటిష్ట చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో నన్నయ్య గారు మహాభారత రచనకు పూనుకున్నాడు. అందుకే మొట్టమొదటి శ్లోకంలోనే ఈ విషయం చెప్పాడు. త్రిమూర్తులు లాంటి వాళ్లే విష్ణువు హృదయంలోనూ, బ్రహ్మదేవుడు తన నాలుక పైన, శివుడు తన అర్ధభాగంలో భార్యలు నిలుపుకున్నారు. అట్లాంటిది ఈ వివాహ వ్యవస్థను చిన్న భిన్నం చేసేటటువంటి ప్రయత్నాలు మానుకోండి అని చెప్పడానికి నన్నయ్య గారు మహాభారత రచనకు పూనుకున్నాడని నిర్వివాదంగా చెప్పవచ్చు. ఇంకొకటి, నన్నయ్య రాసినటువంటి ఈ మహాభారతంలో నన్నయ్య ఒక పెద్ద తప్పు చేయలేదు. అదేంటి అంటే నన్నయ్య కన్నా ముందే తమిళంలో, కన్నడంలో మహాభారతాన్ని వాళ్ళు వాళ్ళ భాషల్లో రాసుకున్నారు. అయితే అప్పటి జైన బౌద్ధ మత ప్రభావం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ప్రధానమైన కథను మార్చి రాసుకున్నారు. కాబట్టి దాంట్లో ఏం చేసుకున్నారంటే కథలోని కథానాయిక, కథానాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్రల్లోని ఆ వరుసలన్నీ మార్చి రాసుకున్నారు. అప్పటికే తమిళ, కన్నడాలలో రామాయణం వచ్చింది, భారతం కూడా వచ్చింది, సంస్కృతం నుంచి వాళ్ళ భాషల్లో రాసుకున్నారు. అయితే తమిళ రామాయణం మనం వింటే ఒక సామెత ఉంది. అదేంటంటే రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏమవుతుంది అనే ఒక సామెత ఉంది. అయితే మన తెలుగు రామాయణం అనేది, తెలుగు భారతం లాంటివి విన్నప్పుడు ఇలాంటి సందేహాలు రావు. ఎందుకు అంటే తమిళ రామాయణంలో రాముడికి సీత చెల్లెలవుతుంది. వాళ్ళు ప్రధానమైన కథను మార్చి రాసుకున్నారు. ఎందుకు అంటే
వాళ్ళు జైన బౌద్ధ మతాల్లో ఉన్నటువంటి వివాహ వ్యవస్థకు వ్యతిరేకం కాబట్టి. రాముడు లాంటి వాడే వివాహం చేసుకుంటే మిగిలిన వాళ్ళంతా వివాహం చేసుకుంటారు కదా. కాబట్టి ప్రధానమైన కథానాయకుడు సీతను చెల్లెలుగా భావిస్తే దాన్ని తర్వాత వారు ఆదర్శంగా తీసుకుంటారు. ఈ సోదర భావం ఉండాలి, వివాహం ఉండకూడదు అనేటువంటి ఈ జైన బౌద్ధ మతాల్లోని సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు అట్లా మార్చుకున్నారు. అందుకే ఆ సామెత పుట్టింది. రామాయణం మొత్తం విన్నాక రాముడికి సీత ఏమవుతుందని. ఎందుకంటే ఆ తమిళ రామాయణంలో చూస్తే రాముడికి సీత చెల్లెలవుతుంది. వీళ్ళు ప్రధాన కథను మార్చి రాసుకున్నారు. అట్లాగే భారతంలో కూడా పాండవులకు ద్రౌపది చెల్లెలవుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హీరో హీరోయిన్స్ అంటే అన్నా చెల్లెలలాగా ఉండాలనేది ఉద్దేశం. వాళ్ళు కథను మార్చుకున్నారు. కానీ నన్నయ్య ఇలాంటి తప్పుడు పని చేయలేదు. నన్నయ్య ఎక్కడ మూలమైన కథ యొక్క మూలాన్ని ఎప్పుడూ మార్చలేదు. కథను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో చిన్న చిన్న చేర్పులు చేశాడే తప్పిస్తే మూల కథను ఎక్కడా మార్చలేదు. వేదవ్యాసుడు జననుత కృష్ణద్వైపాయన ముని వృషభావిహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడ అంటే వేదవ్యాసుడు ఏ నైతిక విలువల్ని, ఏ అంశాన్ని, ఏ ఏ ఏ ధార్మిక విషయాల్ని, వేదాంత విషయాలను చెప్పాలనుకున్నాడో ఆయా విషయాల్లో ఎక్కడా కూడా మార్చకుండా వేదవ్యాసుడి యొక్క హృదయాన్ని ఆవిష్కరించిన వాడు నన్నయ్య గారు. కాబట్టి కృష్ణద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడగా రచించాడు నన్నయ్య. అంటే వేదవ్యాసుడి యొక్క హృదయాన్ని తెలుసుకొని ఆయన ఏం చెప్పాడు అన్న ఆ సారాంశం ఎక్కడా మార్చకుండా నన్నయ్య గారు మహాభారత రచనకు పూనుకున్నాడు. కాబట్టి వివాహ వ్యవస్థని పునఃప్రతిష్ఠించడం అనే ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శాన్ని ముందు పెట్టుకొని నన్నయ్య గారు మహాభారత రచనకు పూనుకోవడం అనేది చాలా హర్షణీయమైనటువంటి విషయం. ఇకపోతే నన్నయ్య గారు మహాభారత రచన 18 పర్వాలు రాయాలని అనుకున్నాడు. అలాగే ప్లాన్ వేసుకున్నాడు. కానీ ఆయన అనుకోని పరిస్థితుల్లో 2.5 పర్వాలు మాత్రమే రాయటం జరిగింది. ఆది పర్వం పూర్తిగాను, సభాపర్వం పూర్తిగాను రచించిన తర్వాత అరణ్య పర్వంలోని చతుర్థాశ్వాసం రాసేటప్పుడు 142వ పద్యం వరకు మాత్రమే నన్నయ్య గారు రచించడం జరిగింది. కాబట్టి నన్నయ్య గారు రచించింది సుమారుగా 2.5 పర్వాలు. ఆది పర్వం, సభాపర్వం మరియు అరణ్య పర్వంలో సుమారు సగభాగం అన్నమాట. అయితే ఇంకొక ముఖ్యమైన అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. నన్నయ్య గారు మహాభారత రచన చేయడానికి మరొక వ్యక్తి సహాయం చేశాడు. సాధారణంగా ఈ రోజుల్లో మనం ఎంత పెద్ద సహాయం చేసినా కానీ అతని పేరుని మనం వాడుకోము. అతన్ని ఇలా చేశాడు, హెల్ప్ చేశాడని చెప్పుకోవడానికి చాలామంది వెనకాడతారు. ఇంకా కొంతమంది అయితే ఎవరో చేసిన పని కూడా తమ పేరు వేసుకుంటూ ఉంటారు. మనం చూస్తుంటాం అక్కడక్కడ. ఆ పని చేసింది వేరే, దాన్ని ప్రచారం చేసుకునే వాళ్ళు వేరే. అయితే అట్లా నన్నయ్య గారు ఎప్పుడు చేయలేదు. తన సహాధ్యాయుడు నారాయణ భట్టు అనే ఆయన తనకు భారత రచనలో చాలా సహాయం చేశాడు అని చెప్పుకున్నాడు. భారతం యొక్క ప్రారంభంలోనే ఆయన ఈ విషయం చెప్పడం జరిగింది. నన్నయ్య గారు నారాయణ భట్టు గురించి చెప్పినటువంటి పద్యం చూద్దాం. పాయకపాక శాసనికి భారత ఘోర రణంబునందు నారాయణునట్లు తానును ధరామర వంశ విభూషణుండు నారాయణ భట్టు వాంగ్మయ దురంధరుడు తనకిష్టుడు సహాధ్యాయుడునైన వాడు అభిమతంబుగా తోడై నిర్వహింపగను. తనకు బాగా ఇష్టమైనటువంటి వాడు, తనకు సహాధ్యాయుడు, మహాభారత రచనలో నారాయణ భట్టు అనే ఆయన ఏ విధంగా అర్జునుడికి కృష్ణుడు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో సహాయం చేశాడో అదేవిధంగా నాకు కూడా నారాయణ భట్టు అనే ఒక ఆయన మహాభారత రచనలో సహాయం చేశాడు అని చాలా ఆనందంగా గర్వంగాను చెప్పుకోవడం జరిగింది. ఈయన నారాయణ భట్టు అనే ఆయనకి కరీభవ వజ్రాంకుశుడు అని ఒక బిరుదు ఉంది. ఇంకొకటి సంస్కృత కర్ణాట ప్రాకృత పైశాచిక ఆంధ్ర భాషా విశారదుడు అని కూడా నన్నయ్య గారు నారాయణ భట్టు గురించి చెప్పడం జరిగింది. తన తోటి వాళ్ళ గురించి అంత విశాల హృదయంతో, చాలా సుహృద్భావంతో నారాయణ భట్టు గురించి చెప్పారనమాట. ఇది నన్నయ్య మహాభారత రచన
చేయటంలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం, ఇట్లాంటి విషయాలు తెలుసుకున్నాం. ఇకపోతే నన్నయ్య కవిత్వం గురించి తెలుసుకుందాం. నన్నయ్య కవిత్వం ఎలా ఉంటుంది? ఆదికవి అని చెప్పుకున్నాం కదా, చాలా అంశాల్లో మొట్టమొదట రచించే వారికి అనేక రకాల కష్టాలు ఎదురవుతాయి. ఎందుకంటే తనకన్నా ముందు కొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళని చదివి చూసి దానికి అలాగా కాకపోతే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ రాయటం వేరు. మొట్టమొదటిసారి తెలుగులో ఒక ప్రామాణికమైనటువంటి కవిత్వాన్ని రాసే సందర్భంలో ఆయన మొట్టమొదటిసారిగా ఒక దారి వేశాడు తెలుగు సాహిత్యాన్ని. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వేసిన దారిలో నడవడం వేరు, మొట్టమొదటిసారిగా ఒక మార్గాన్ని నిర్దేశించుకొని ఆ మార్గంలో అత్యంత ప్రామాణికంగా కవిత్వం రాయడం వేరు. దీంట్లో నన్నయ్య గారి యొక్క అంశాలు చూసినట్లయితే, ఒకటి ఛందస్సు విషయంలో దీన్ని మనం చంపు పద్ధతిని నన్నయ్య గారు ప్రవేశపెట్టారని చెప్పాలి. నన్నయ్య గారు చంపు పద్ధతిని అనుసరించాడు ఛందస్సు విషయంలో. చంపు అంటే ఏంటంటే ఛందోబద్ధమైన పద్యాలను రచిస్తూనే అక్కడక్కడ ఛందస్సు లేని వచనాలని రాయడం అనేది చేయడం జరిగింది. ఇదే తర్వాత కవులందరికీ మార్గదర్శకమైంది. దీన్ని మనం చంపు పద్ధతి అంటాం. చంపు పద్ధతి అంటే పద్యాలు రాస్తూ అక్కడక్కడ వచనం కూడా రాయడం. ఇది కూడా ఆదికవిగా నన్నయ్య గారు తర్వాత కవులందరికీ మార్గదర్శకమైనటువంటి లక్షణాల్లో ఇది ఒకటనమాట. అదేవిధంగా నన్నయ్య గారు రచించిన భాషా విషయంకి వచ్చినట్లయితే, ఆయన తెలుగు పదాలు చాలా తక్కువగా వాడాడనే చెప్పాలి. ఎక్కువగా సంస్కృత పదాలే వాడటం జరిగింది. సంస్కృతం నుంచి తీసుకున్నటువంటి పదాలను, వాటిని మనం తత్సమాలు అంటాం. సంస్కృత భాషా పదాలకి డూము లాంటి విభక్తులు చేర్చి పదాలు ఏర్పరచడం. అయితే ఇట్లాంటి తత్సమాలే, అంటే సంస్కృత భూయిష్టమైన రచనే ఎక్కువగా చేయటం జరిగింది. ఈయన యొక్క ఎక్కువ దీర్ఘ సమాస భూయిష్టంగా ఉంటాయి, సుదీర్ఘమైన సమాసాలు ఉంటాయి, ప్రౌఢ గంభీరమైనటువంటి రచన సాగుతూ ఉంటుంది. ఈయన ప్రతిపద్యం చెక్కిన శిల్పంలాగా ఉంటుందన్నమాట. అత్యంత ప్రామాణికమైనటువంటి పదాలను వాడడం జరిగింది. కాబట్టి ఈయన రచన మొత్తం కూడా సంస్కృత పద భూయిష్టంగాను దీర్ఘ సమాస భూయిష్టంగాను నడిచింది. తెలుగు పదాలు, తెలుగు సమాసాలు వాడినటువంటి అవి చాలా తక్కువ అనే చెప్పాలి. అది నన్నయ్య గారి భాష విషయానికి వచ్చినట్లయితే. ఇకపోతే నన్నయ్య గారి యొక్క కవిత్వం విధానం ఎలా ఉంటుంది, నన్నయ్య గారి కవిత్వ లక్షణాలు ఏంటి అని మనం చూసినట్లయితే, సారమతిం కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలోనారసి మేలునాన్ ఇతరుల అక్షరమ్యత నాదరింప నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్య జగద్ధితంబుగన్. ఇకపోతే ఇవి నన్నయ్య గారు తన కవిత్వం ఎలా ఉంటుందో తానే చెప్పుకున్నాడు ప్రారంభంలో. తన కవిత్వంలో ప్రధానంగా 3 లక్షణాలు ఉంటాయని చాలా ఘంటాపదంగా చెప్పినవాడు నన్నయ్య గారు. దాంట్లో ఒకటి ప్రసన్న కథా కలితార్థయుక్తి, రెండవది అక్షరరమ్యత, మూడవది నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. దీంట్లో మొట్టమొదటిదాన్ని చూద్దాం. సారమతిన్ కవీంద్రులు, బాగా కవిత్వం తెలిసిన వారు, రసజ్ఞులు, రసహృదయం కలిగిన వారందరికీ తన కవిత్వంలో ఏం కనిపిస్తుంది అంటే ప్రసన్న కథ. నన్నయ్య గారి కథ చాలా ప్రసన్నంగా ఉంటుంది. వేదవ్యాసుడు మహాభారత రచన సంస్కృతంలో చేసేటప్పుడు ఆయన కథ చెప్పటమే ప్రధానంగా తీసుకుంటూ పోయాడు తప్ప ప్రతి కథని అందంగా మలచాలన్న దృష్టి వేదవ్యాసుడికి లేదు. మూల కథ అంతా బాగా తెలిసినవాడు వేదవ్యాసుడు కాబట్టి కథ చెప్పుకుంటూ వెళ్ళాడు. అదే నన్నయ్య దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే, నన్నయ్య గారు ప్రతి కథని చాలా అందంగా చెక్కాడు, ప్రతి కథని చాలా ప్రసన్నంగా మార్చాడు. అంటే చదివే వారికి మళ్ళా ఇంకా చదవాలి చదవాలి చదవాలని ఒక ఉత్సుకత కలిగించేలాగా కథను మలిచినవాడు నన్నయ్య గారు. ఇంకో విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, నన్నయ్య ఎక్కడ మూల కథను మార్చలేదు. నన్నయ్య ఉన్న కథని అందంగా మలచడానికి మాత్రమే ప్రయత్నం చేశాడు తప్ప మూల కథను ఎక్కడ మార్చకపోవడం అనేది తెలుగువారి అదృష్టంగా మనం చెప్పుకోవాలి. నన్నయ్య గారు
ఈ కథా విషయానికి వచ్చినట్లయితే ఎన్ని రకాల అందమైన మార్పులు చేస్తే కథ అందంగా ఉంటుందో, ఎంత చదవటానికి ఆసక్తికరంగా ఉంటుందో, మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపిస్తుందో అన్ని రకాల మార్పులు చేసినటువంటి వాడు నన్నయ్య గారు. ఈ మార్పులన్నీ కూడా పైన పైన మార్పులే తప్ప మూలంలో వచ్చిన మార్పులు కాదు. రైట్. ఈ కథలో ఎన్ని రకాల మార్పులు చేయడానికి అవకాశం ఉంది, నన్నయ్య గారు ఎన్ని రకాల మార్పులు చేసుంటారు అనేవి అదొక పరిశోధన అంశం, చాలా పెద్దగా ఉంటుంది. దాంట్లో ముఖ్యమైన అంశాలు నేను చెప్తాను. దాంట్లో ఒకటి, మహాభారతంలో అక్కడక్కడ కొన్ని కథలు రిపీటెడ్గా వస్తూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. అలా వచ్చినటువంటి కథలు ఏవైనా ఉంటే మొత్తం ఒక్కసారి మాత్రమే చెప్పి మిగిలినసారి మళ్ళీ అవి రిపీట్ కాకుండా చూసుకున్నాడు అనేది ఒక అంశం. ఇక రెండవది, కథ ఎక్కడైతే సుదీర్ఘంగా సాగిపోతూ పాఠకుడి యొక్క ఆసక్తి తగ్గిస్తుందో అలాంటి సందర్భాల్లో ఆ కథని తగ్గించి కుదించి ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్పి అనవసరపు విషయాల్ని, కథ యొక్క అందాన్ని ఆసక్తిని తొలగించే విషయాలని ఏవైతే ఉన్నాయో అవి గమనించి వాటిని లేకుండా చేసి కథలో ఎంతవరకు ఉంచాలో అంత సంక్షిప్తీకరించిన వాడు నన్నయ్య గారు. అంటే అనవసరంగా సాగిపోతూ ఉన్నటువంటి కథ ఏదైతే ఉందో ఆ అనవసరమైన భాగం తీసేసి అవసరమైనంత వరకు ఆసక్తికరంగా చేసినవాడు. ఇంకొకటి, ఎక్కడైనా కథ చెప్పవలసిన దగ్గర వివరంగా లేకుండా అతి సంక్షిప్తంగా ఉన్న దగ్గర దాన్ని కొనసాగిస్తూ అందంగా మలిచినవాడు నన్నయ్య గారు. ఇంకొకటి, కథా సంవిధానం అనేది చాలా ముఖ్యం. అంటే ఒక కథని చెప్పేటప్పుడు ఆ కథ ఎలా సాగుతూ పోతుంది, కథనం అంటుందని. కథనం అంటే కథ చెప్పే పద్ధతి, కథ కొనసాగే పద్ధతి అన్నమాట. కథని ఎలా చెప్పుకుంటూ పోతే అందంగా వస్తుందో ఆ కథనాన్ని చాలా అందంగా చెప్పినవాడు నన్నయ్య. ఇంకొకటి, కథని ఎప్పుడైనా ఆసక్తికరంగా మలచాలంటే ఇంకొకటి, కాలానుగుణంగా కథ చెప్పకూడదు, క్రొనలాజికల్గా కథ చెప్పకూడదు. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, చిన్నప్పుడు ఇలా ఉన్నాడు, పెద్దయినకి ఇలా అయ్యాడు, తర్వాత ఇట్లా అయిన తర్వాత కొడుకు పుట్టాడు, ఈ క్రమంలో కాదు. ఈ క్రమంలో అంత ఆసక్తికరంగా ఉండదు. దీన్ని ఏం చేయాలంటే రివర్స్లో చెప్పాలి. తర్వాత జరిగిన కథని ముందు చెప్పాలి. దాన్ని ముందు జరిగిన కథని ఎక్కడో ఫ్లాష్ బ్యాక్లో తర్వాత చూపించాలి. ఇది పాఠకుడికి మరింత ఆసక్తిని కల్పించేటువంటి కథా విధానం. ఒక కథ నడుస్తూ అది ఏంటో అప్పటికి పాఠకుడికి ఏం జరిగిందో ఎలా వచ్చిందో, ఇతను ఎలా వచ్చాడో, ఏమైందనే ఒక ఉత్సుకతను రేకెత్తించాలి. అప్పుడు ఇది ఇలా ఎందుకు అయింది అన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్లో ఇంకేదో చూపిస్తారు. ఇది మనం చాలా సినిమాల్లో ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఏదో నడుస్తుంది, మనం బాహుబలి సినిమా చూసాం, దాంట్లో ముందు కొడుకు స్టోరీ స్టార్ట్ అవుతుంది, ఫ్లాష్ బ్యాక్లో తండ్రి స్టోరీ వస్తుంది. ఇది పాఠకునికి ఆసక్తి కలిగించేటటువంటి అంశం. అంటే కట్టప్ప బాహుబలిని చంపుతాడు, ఎందుకు చంపుతాడో పార్ట్ 1లో తెలియదు, ఎందుకు చంపాడో తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడాలి. అంటే అట్లా పాఠకుల్లో ఒక ఆసక్తిని కలిగించే విధంగా కథని మలచాలి. అంటే తర్వాత జరిగిందని ముందు చెప్పడం, ముందు జరిగిందని తర్వాత చెప్పడం అనే ఓ పెద్ద కథా సూత్రాన్ని మనం నన్నయ్య గారు 11వ శతాబ్దంలోని మహాభారతంలోనే చూస్తాం. మనం ఏదో ఇప్పుడు వచ్చినటువంటి టెక్నిక్స్ అనుకుంటున్నాం, కానీ అవి ఎప్పటి నుంచో ఉన్నటువంటి నన్నయ్య గారు ప్రవేశపెట్టినటువంటి కథా విధానం. ఈ విధంగా కథలో అనేక రకాల మార్పులు చేసి ఒక కథని ఒక శిల్పంలాగా చెక్కి అత్యంత ఆసక్తికరంగా, అత్యంత అందంగా తయారు చేసిన వాడు నన్నయ్య. ఈ లక్షణాన్ని ఆయన ఘంటాపదంగా చెప్పుకున్నాడు ప్రారంభంలో. దీన్ని ప్రసన్న కథా కలితార్థయుక్తి అని చెప్పుకున్నాడు. అంటే కథ ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆసక్తికరంగా ఉంటుంది, ఉత్సుకతను రేకెత్తించేలాగా ఉంటుంది. నన్నయ్య కథ మనకి ఎక్కడ కూడా విసుగు పుట్టించదు. నన్నయ్య మహాభారతాన్ని మీరు 2.5 పర్వాలు చదివినట్లయితే ఎక్కడ కూడా ఏ కథ కూడా ఆసక్తి తగ్గించేలాగా ఉండదు. అత్యంత ఆసక్తికరంగా కథ కొనసాగుతూ ఉంటుంది. అలా ఆసక్తిని కొనసాగించేలాగా కథని చెప్పినవాడు నన్నయ్య. ఇది సారమతిన్ కవీంద్రుడు, కవులు కవి హృదయం ఉన్నవారు, రసహృదయం ఉన్నవారు ఈ లక్షణాన్ని గుర్తిస్తారు అని చెప్పి నన్నయ్య గారు చెప్పారు. ఇక రెండవది అక్షరరమ్యత. నన్నయ్య గారి యొక్క కవిత్వ లక్షణాల్లో రెండవది అక్షరరమ్యత. అంటే ఏంటంటే ఆయన యొక్క పదాల పోహళింపు, పదాలు కూర్చిన విధానాన్ని చూసినట్లయితే ఆ పద్యం ప్రతిదీ కూడా
రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. రాగయుక్తంగా పాడుతుంటే వినసొంపుగా ఉంటుంది. దీన్ని అక్షర రమ్యత అంటే అక్షరాలు రమ్యంగా ఉంటాయి, వినసొంపుగా ఉంటాయి, శ్రవణ సుభగంగా ఉంటాయి. ఇలా రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగానే శబ్దాలను ఇచ్చాయి. అంటే కవి హృదయం ఉన్నవారు, రసహృదయం ఉన్నవారంతా కథలోని ఔన్నత్యాన్ని చూసినట్లయితే లోనారసి అని చెప్పడానికి ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారసి మేలు నాన్ అంటే బాగా లోతుగా పరిశీలించిన వారందరికీ కథలోని అంతరార్థం తెలుస్తుంది. వాళ్ళు మేలు బాగుంది అంటారు. ఇక అంత లోతుగా కథను పరిశీలించలేని వారు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం కూడా అక్షర రమ్యత అనే లక్షణం చెప్పాడు. అంటే వినసొంపుగా ఉంటుంది. అంటే సంగీత ప్రధానంగా రచన అనేది కొనసాగుతుందన్నమాట. అంటే ఒక్కొక్కసారి సాహిత్యంలోని లోతుపాతులు అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఆ రాగయుక్తంగా ఉండే ఆ సంగీతపు లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణం వల్ల ఇది వినసొంపుగా ఉంది, బాగుంది అని అనుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అప్పుడప్పుడు మనం కొన్ని సినిమా పాటలు వింటుంటాం వేరే భాషలోవి. భాష దాని అర్థం తెలియకపోయినా ఈ పాట చాలా బాగుంది అంటాం. ఎందుకు అంటే దాంట్లో ఉన్న సంగీతం మనల్ని ఆసక్తికరంగా మలుస్తుంది. అంటే మ్యూజికల్గా ఉంటుంది, శ్రవణ సుభగంగా ఉంటుంది. అంటే లిరిక్స్ అర్థం కాకపోయినా మ్యూజిక్ మనల్ని ఆనందింపజేస్తుంది. అట్లాగే నన్నయ్య గారి పద్యంలో ఉన్న అంతరార్థం తెలియకపోయినా వినసొంపుగా కూడా ఉంటుంది. దాన్ని అక్షర రమ్యత అనే ఒక లక్షణం ఉంటుంది. కవి హృదయం అంతగా లేని వాళ్ళు, లోతుగా చూడలేని వాళ్ళ కోసం ఈ పద్యాలు వినసొంపుగా హాయిగా ఉంటాయని చెప్పిన వాడు నన్నయ్య. ఇంకొక మూడవ అంశం ఏంటంటే ఈ నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. భారతంలో అనేక రకాల సూక్తులు ఉంటాయి, మంచి మాటలు ఉంటాయి, నీతి కథలు ఉంటాయి. అసలు భారతం అంటేనే మన జీవితానికి ఉపయోగపడే అనేక రకాల నైతిక విలువలు చెప్పబడి ఉంటాయి, ధర్మం చెప్పబడి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వినటం వల్ల ఏమవుతుందంటే మానవుడు చెడు మార్గం పట్టకుండా మంచి మార్గంలో పయనించడానికి అవకాశం ఉంటుంది. మొదటి రెండేమో కవిత్వానికి సంబంధించినటువంటి అంశాలైతే, ఇక మూడవది ఏంటంటే ఇది కథా వస్తువులో ప్రతి కథలో ఏదో ఒక తెలుసుకోవాల్సిన అంశం ఉంటుంది. భారత రచన యొక్క రాయడంలో ఇంకొక ఉద్దేశం ఏంటంటే జగద్హితం కోసం, జగత్ హితం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరి యొక్క హితము కోరి ఇది చేయొద్దు, ఇది చేయాలి, ఇది చేస్తే తప్పు, ఇది చేసిన వారు పాడైపోయారు, ఇది చేసిన వారు నాశనం అయిపోయారు, కాబట్టి ఈ లక్షణాలు ఉండకూడదు. వాటి అంటే ఎప్పుడైనా సరే కథలో హీరో విలన్ ఉంటారు. హీరో ఆచరించే జీవన విధానం మొత్తం ఎలా ఉంటుందంటే దాన్ని మనం ఫాలో అందరూ దాన్ని అనుసరించాలి. హీరో ఏ లక్షణాలకి, ఏ ధర్మాలకి, ఏ నీతికి, నియమాలకి కట్టుబడి ఉన్నాడో వాటిని ఆచరించాలి. విలన్ అంటే ప్రతినాయకుడు ఏవైతే చేస్తాడో అవి చేయకూడదు, అవి చేస్తే పాడైపోతాడు. అది తెలుసుకోవడమే ముఖ్యం అన్నమాట. కాబట్టి కథానాయకుడిని అనుసరించాలి, ప్రతినాయకుడిని అనుసరించకూడదు. కాబట్టి భారతంలోని ప్రతి కథ ప్రతి ఒక్కరికి ఎక్కడో ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. దాంట్లో ఉన్నటువంటి నైతిక విలువలను మనం కనుక గమనించినట్లయితే దాంట్లో అనేక రకాల అంశాలు జీవితానికి ఉపయోగపడే ఉంటాయి. కాబట్టి భారతంలో లేని ఏ అంశము భారతదేశంలో ఉండదు అంటారు. అంటే భారతదేశంలో ఉన్న ప్రతిదానికి కావాల్సినటువంటి రెమెడీ, ప్రతి సమస్యకి ఒక మందు అనేది మనకు భారతంలో దొరుకుతుంది అన్నమాట. కాబట్టి అనేక రకాల సూక్తులు, అనేక రకాల నీతి కథలు దీంట్లో ఉంటాయి. ఆదిపర్వం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రధానమైన కౌరవ పాండవ కథలే కాకుండా మధ్య మధ్య అనేక ఉపకథలు వస్తుంటాయి, ఉపాఖ్యానాలు వస్తుంటాయి, చిన్న చిన్న కథలు వస్తుంటాయి. ముఖ్యంగా శాంతి పర్వం లాంటి వాటిని చూసినట్లయితే ఎన్నో రకాల నీతి కథలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మానవుడిని సన్మార్గంలో నడపడానికి ఉపయోగపడతాయి. ఈ జగత్తు యొక్క హితం చాలా ముఖ్యం అన్నమాట. అంటే ఎంత సాహితీపరమంగా కళాత్మకంగా ఉండడం అనేది ఒక పార్శ్వం అయితే, ఇంకొక పార్శ్వం ఏంటి అంటే ఈ భారతాన్ని చదివిన తర్వాత ఒక మామూలు మనిషి లేదా ఒక దుర్మార్గుడు మంచివాడిగా పరిణామం చెందాలి. అలాంటి మార్పు అనేది రాకపోతే ఈ భారతం చదివి వృధా అన్నమాట. కాబట్టి నన్నయ్య గారు తెలుగులో ఇన్ని మార్పులు చేర్పులు, ఇన్ని అంశాలు చేర్చే దేనికాయ అంటే అల్టిమేట్గా దుర్మార్గులు లేదా సామాన్య ప్రజలు కూడా ఒక సన్మార్గంలో పయనించాలి, ఒక నీతికి, నిజాయితీకి, ధర్మానికి కట్టుబడి ఉండాలి. అలాంటి సూక్తులు ఎన్నో ఈ మహాభారతంలో కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి నేను రాసినటువంటి మహాభారతంలో నన్నయ్య నానా రుచిరార్థ సూక్తులు ఉన్నాయని చెప్పాడు. అనేక రకాల
అర్థాన్ని ఇచ్చేటటువంటి సూక్తులు దీంట్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. నన్నయ్య కవిత్వ విధానం గురించి చెప్పుకోవాల్సి వస్తే తర్వాత కవుల వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కనుక మనం వర్గీకరించుకుంటే ఈ కవిత్వమే కాదు, అన్ని కళల్లో కూడా 2 రకాల పద్ధతులు ఉంటాయి. దాంట్లో ఒకటి మార్గ పద్ధతి అయితే రెండవది దేశీ పద్ధతి. మార్గ పద్ధతి అంటే ప్రతి కళలో సంగీతం కానీ, సాహిత్యం కానీ, నాట్యం కానీ, శిల్పం, చిత్రలేఖనం దేంట్లో అయినా తీసుకున్నట్లయితే ఒకటి శాస్త్రీయ విధానం ఉంటుంది. సంగీతంలో శాస్త్రీయ సంగీతం ఉంటుంది. దీన్ని మార్గ పద్ధతి అంటారు. దానికంటూ అనేక రకాల నియమాలు ఉంటాయి. ఆ నియమాలన్నీ పాటిస్తూ కనుక సంగీతాన్ని కనుక మనం పలికించగలిగినట్లయితే అది మార్గ పద్ధతికి చెందినటువంటి సంగీతంగా చెప్పుకుంటాం. అదే ఎలాంటి శాస్త్ర నియమాలతో సంబంధం లేకుండా మామూలుగా కూడా సంగీతాన్ని మనం పాడుకోవచ్చు, ఎలాంటి పాటలైనా పాడుకోవచ్చు. దీని ముఖ్యంగా జానపద గేయాలు ఇట్లాంటివన్నీ కూడా వీటిని దేశీ పద్ధతి అంటారు. దేశీ అంటే వాటికంటూ ఓ ప్రత్యేకమైనటువంటి శాస్త్ర నియమ నిబంధనలు అంటూ ఏమి ఉండవన్నమాట. కాబట్టి సంగీతం చూసినట్లయితే మార్గ సంగీతం, దేశీ సంగీతం ఉంటాయి. అదేవిధంగా నాట్యంలో కూడా అలాగే భరతనాట్యం, కూచిపూడి ఇట్లాంటివన్నీ కూడా మార్గ నాట్యానికి లేదా మార్గ పద్ధతికి చెందినటువంటి నాట్యంగా చెప్పుకోవచ్చు. అయితే ఎలాంటి ఈ భరతనాట్యం, కూచిపూడి లాంటి నియమాలు లేకుండా కూడా డ్యాన్స్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫోక్ డ్యాన్స్ లాంటివి. ఫోక్ డ్యాన్స్ వాటికి ప్రత్యేకించి ఆ ముద్రలు అని, నాట్యాలని, భంగిమలని అట్లాంటివి ఏమీ ఉండవు. అవన్నీ మనకి శాస్త్రీయ నృత్యంలో ఉంటాయి. భరతనాట్యం, కూచిపూడి, కథాకళి అట్లాంటివి అవన్నీ శాస్త్రీయ నృత్యానికి చెందినటువంటి విషయాలు. కాగా ఫోక్ డ్యాన్స్, జానపద నృత్యాలన్నీ కూడా మనకి దేశీయ నృత్యాలుగా చెప్పుకుంటాం. కాబట్టి నృత్యంలో కూడా మార్గ, దేశీ ఉంటాయి. అట్లా అన్నిటి శిల్పంలో అలాగే ఉంటాయి, చిత్రలేఖనంలో అలాగే ఉంటాయి, సాహిత్యం కూడా అలాంటిది. నన్నయ్య గారు ప్రవేశపెట్టినటువంటి పద్ధతిని మనం మార్గ పద్ధతి అంటాం. ప్రతిదీ శాస్త్రీయంగా, ప్రామాణికంగా ఉంటుందన్నమాట. ఛందస్సు విషయంలో కానీ, వ్యాకరణాంశాల విషయంలో కానీ, పద నిర్మాణం విషయంలో కానీ, కథా సంవిధానంలో కానీ అన్నీ ఎక్కడ చూసినా సరే నన్నయ్య గారు ప్రవేశపెట్టినటువంటి పద్ధతిని మనం మార్గ పద్ధతి అంటాం. తర్వాత కవులలో చాలామంది ఈ మార్గ పద్ధతిని అనుసరించారు. కొద్దిమంది కవులు మాత్రం దేశీ పద్ధతిని అనుసరించారు. అది మనం శివకవి యుగం లాంటివి చెప్పుకుందాం. కాబట్టి మార్గ పద్ధతి అనే ఒక ప్రామాణికమైనటువంటి విధానాన్ని తర్వాత కవులకు అందించిన వాడు నన్నయ్య గారు. వేదవ్యాసుడు సంస్కృతంలో 1,00,000 శ్లోక సమన్వితంగా 18 పర్వాలుగా ఉన్నటువంటి మహాభారతాన్ని ఒంటి చేతితో రాశాడు. అవే కాదు, ఆయన 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు రాశాడు, బ్రహ్మసూత్రాలు రాశాడు, వేదాలను విభజించాడు. అయితే 18 పర్వాలుగా ఉన్నటువంటి ఈ మహాభారతాన్ని తెలుగులో రాయడానికి ఒక్క కవి పూర్తి చేయలేదు. దీంట్లో నన్నయ్య గారు 2.5 పర్వాలు మాత్రమే రాయడం జరిగింది. ఇంకా 15.5 పర్వాల మహాభారతం మిగిలే ఉంది. అయితే నన్నయ్య తర్వాత వచ్చినటువంటి శివకవులు నాచన సోమన, పాలకురికి సోమనాథుడు ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా నన్నయ్య రచించగా మిగిలినటువంటి భారతాన్ని పూర్తి చేయాలని అనుకోలేదు. వాళ్ళు వాళ్ళ సొంత రచనలు చేశారు. ఇకపోతే 13వ శతాబ్దంలో వచ్చినటువంటి తిక్కన గారు, ఆయన కొంచెం ముందుగా ఉన్నటువంటి రంగనాథ రామాయణంలోని 6 పర్వాలే పూర్తి చేయగా గోనబుద్ధారెడ్డి 7వ పర్వాన్ని ఆయన గోనబుద్ధారెడ్డి రచించకపోవటం వల్ల దాన్ని నిర్వచనోత్తర రామాయణం పేరుతో తిక్కన గారు పూర్తి చేశారు. అంతటితో రామాయణం పూర్తిగా తెలుగులోకి వచ్చినట్లయిపోయింది. ఇకపోతే నన్నయ్య గారు రచించగా మిగిలిపోయినటువంటి భారతాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో తిక్కన గారు విరాట పర్వంతో ప్రారంభించి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాల సుదీర్ఘమైనటువంటి మహాభారతాన్ని పూర్తిగా, అంటే ఒక అరణ్య పర్వంలోని సగభాగం తప్పిస్తే మిగిలిన భారతాన్ని అంతా పూర్తి చేశాడు. అంటే నన్నయ్య గారు 2.5 పర్వాలు, తిక్కన గారు 15 పర్వాలు రచించడం జరిగింది.
ఇక మిగిలిందల్లా అరణ్య పర్వంలోని కొంత భాగం. అది అరణ్య పర్వంలో నన్నయ్య రచించగా మిగిలిపోయినటువంటి భాగాన్ని 14వ శతాబ్దంలో వచ్చినటువంటి ఎర్రన గారు పూర్తి చేశారు. నన్నయ్య గారు అరణ్య పర్వంలోని చతుర్థాశ్వాసంలోని 142వ పద్యం వరకు పూర్తి చేస్తే 143వ పద్యం దగ్గర నుంచి ఎర్రన గారు రచించారు. మిగిలిపోయినటువంటి అరణ్య పర్వ భాగం ఎర్రన గారు పూర్తి చేశారనమాట. ఇంతటితో మహాభారతంలోని 18 పర్వాలు తెలుగులోకి రావడం జరిగింది. అంటే మహాభారతం మొత్తం తెలుగులోకి రావడానికి 11వ శతాబ్దంలో ప్రారంభిస్తే 14వ శతాబ్దంలో పూర్తిందనమాట. అంటే 300 సంవత్సరాల కాలం పట్టింది. 3 కవులు పట్టారు. మహామహులైనటువంటి మహానుభావులు 3, నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రన గారు. ఏ ఏ ముహూర్తంలో ఏ వాక్ సంకల్పంతో నన్నయ్య గారు మొట్టమొదటి శ్లోకంలో త్రిమూర్తుల్ని ప్రస్తావించాడో తెలియదు, కానీ అదే త్రిమూర్తులుగా మనకి మహాభారత రచనకు నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రన గారు కనిపిస్తారు. వీరిని మనం కవిత్రయం అంట. మహాభారతం పూర్తిగా తెలుగులోకి రావడానికి రచించిన కారణమైనటువంటి వ్యక్తులు ఈ నన్నయ్య, తిక్కన, ఎర్రన. దీంట్లో నన్నయ్య గారు నారాయణ తుల్యుడు, విష్ణువు లాంటివాడు, త్రిమూర్తుల్లో విష్ణువు లాంటివాడు. ఇక తిక్కన గారు కవి బ్రహ్మతుల్యుడు. ఎందుకంటే 15 పర్వాల మహాభారతాన్ని ఒంటి చేతిగా రచించడం అనేది మామూలు విషయం కాదు. బ్రహ్మ ఏ విధంగా అయితే అనేక లోకాలను చాలా సునాయాసంగా సృష్టి చేస్తాడో అదేవిధంగా కవి బ్రహ్మ అయినటువంటి తిక్కన గారు 15 పర్వాల మహాభారతాన్ని రచించడం జరిగింది. కాబట్టి బ్రహ్మతుల్యుడు తిక్కన గారు. ఇక మిగిలింది ఎర్రన్న గారు. ఎర్రన్న గారిని మనం ప్రబంధ పరమేశ్వరుడు అంటాం. శివుడు పరమేశ్వరుడు అనమాట. ఈ విధంగా ఎప్పుడైతే మనం ఆరాధ్య దైవాలుగా మనం త్రిమూర్తులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆరాధిస్తామో అదేవిధంగా మహాభారత రచనకు కూడా 3 ఉన్నారు. వాళ్ళే నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఈ కవిత్రయం అనేవాళ్ళు తర్వాత వాళ్ళందరికీ అనేకమైనటువంటి భాషా విషయాల్లో, కథా విషయాల్లో, అనేక లాక్షణికులు చెప్పినటువంటి ఆలంకారిక లక్షణాలలో, రసం విషయంలో కానీ, ధ్వని విషయంలో కానీ, అలంకారాల విషయంలో కానీ, కథా సంవిధానంలో కానీ అనేకమైనటువంటి అంశాల్లో తరువాత కవులందరికీ అత్యంత ప్రామాణికమైనటువంటి కవులుగా మనకి ఈ కవిత్రయం కనిపిస్తారు. ఈ కవిత్రయం రాసినటువంటి మహాభారతం ఆ రచన అనేది కేవలం కథ కోసమే కాకుండా అత్యంత కవిత్వ లక్షణాలతో ప్రామాణికంగా మనకి కనిపిస్తుందన్నమాట. తరువాత కవులు ఎందరికో వీళ్ళు మార్గదర్శకంగా నిలిచారు. ఈ విధంగా కవిత్రయంతో 300 సంవత్సరాల సుదీర్ఘకాలంలో మహాభారతం అనేది తెలుగులోకి రావడం జరిగింది. ఈ విధంగా వ్యాసుని యొక్క ఏ ఉద్దేశంతో వేదవ్యాసుడు ఎలాంటి విలువలను భారతదేశంలో నెలకొల్పాలని సంకల్పించాడో అలాంటి ఆ నైతిక ధార్మిక విషయాలన్నింటినీ కూడా తెలుగులోకి ఎలాంటి మూలంలో మార్పులు చేయకుండానే తీసుకుని వచ్చిన వారు కవిత్రయం. అయితే ఎర్రన్న గారు ఒక చమత్కారంగా ఏం చేశారంటే నన్నయ్య గారికి, తిక్కన గారికి అనేక విషయాల్లో పోలికున్నప్పటికీ కొన్ని చిన్న చిన్న అంశాల్లో తేడాలు ఉంటాయి. ముఖ్యంగా నన్నయ్య గారి రచన మొత్తం కూడా తత్సమ భూయిష్టంగా, అంటే సంస్కృత పదాలు ఎక్కువ వాడుతూ రచించిన వాడు నన్నయ్య గారు అన్నట్టు. ఇక తిక్కన గారి రచన విషయానికి వచ్చినట్లయితే ఈయన వచ్చే 13వ శతాబ్దం. ఎక్కువగా తెలుగు పదాలు వాడి మహాభారతాన్ని రచించిన వాడు తిక్కన గారు. ఒకవైపు ఏమో నన్నయ్య గారు సంస్కృత పదాలు ఎక్కువ వాడితే ఇక్కడ విరాట పర్వం దగ్గర నుంచి మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాల్లో చూసినట్లయితే నన్నయ్య గారు దేశీ పదాలు ఎక్కువగా వాడాడు, జాను తెలుగు పదాలు ఎక్కువగా వాడాడు, అచ్చ తెలుగు పదాలు ఎక్కువగా వాడాడు. ముఖ్యంగా ఆయన ఉన్నటువంటి నెల్లూరు ప్రాంతంలో వాడే తెలుగు పదాలు ఎక్కువగా వాడటం జరిగింది. అయితే ఎర్రన్న గారు చాలా చమత్కారంగా అరణ్య పర్వ శేషం ఏదైతే ఉందో ప్రారంభం నుంచి నన్నయ్య కవిత్వానికి అంటే తత్సమ పదాలు ఎక్కువగా వాడుతూ ప్రారంభిస్తూ అంటే నన్నయ్య కవిత్వానికి కలిసిపోయేలాగా సిమిలర్గా సంస్కృత పద భూయిష్టంగా రచనను ప్రారంభిస్తూ తెలుగు భాష, తెలుగు పదాలు ఎక్కువగా వాడుతూ అరణ్య పర్వాన్ని ముగించడం జరిగింది. అంటే నన్నయ్యకి, తిక్కనికి మధ్యలో ఉన్నటువంటి అరణ్య పర్వశేషం ఏదైతే ఉందో నన్నయ్య కవితా లక్షణాలతో ప్రారంభించి తిక్కన కవితా లక్షణాలతో ముగించడం జరుగుతుంది. ఆ విధంగా ఒక వంతెనలాగా, ఒక వారధిలాగా నన్నయ్యకి, తిక్కనికి మధ్య ఉన్నటువంటి వాడు
ఎర్రన్నగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ ధ్వని అనే ఒక లక్షణం పరంగా మనం కవిత్రయం చూసినట్లయితే నన్నయ్య గారిది వస్తుధ్వని అంటాం, తిక్కనది రసధ్వని, అయితే ఎర్రన్న గారిది అలంకార ధ్వని అంటాం. అంత లోతుగా మనం ఇప్పుడు డిగ్రీ స్థాయిలో చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. తెలుగువారు మరి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ మొత్తం మీద ఇతర భాషలలో వచ్చినటువంటి భారతంలో జరిగిన తప్పులు జరగకుండా మూల కథతో వేదవ్యాసుడి యొక్క హృదయాన్ని ఆవిష్కరించారు నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రన్న గారు. నన్నయ్య గారు ఏ ఆశయ సాధనతో తెలుగులోకి మహాభారతాన్ని తీసుకురావాలనుకున్నాడో ఆ ఆశయ సాధన ఎక్కడా భంగం కాకుండా తిక్కన గారు, ఎర్రన్న గారు తీసుకొని రావటం జరిగింది. ఇకపోతే ఈ కవిత్రయం భాషాపరంగా కానీ, ఛందస్సు పరంగా కానీ, అలంకారాల పరంగా కానీ అన్నింటిలో కూడా తర్వాత కవులందరికీ మార్గదర్శకంగా నిలిచారు. ఇంకొకటి తిక్కన గారి సమయం వచ్చేసరికి ఏమవుతుందంటే ఎక్కువ ఈ శైవులకి వైష్ణవులకి కొన్ని గొడవలు వస్తుంటాయి. అయితే శైవం వైష్ణవం రెండు సమానమే అనే అర్థంలో శ్రీయన గౌరీనా వరగు అనే పద్యంతో ప్రారంభించినవాడు తిక్కన గారు. ఇలా ఎక్కడ కూడా మూల కథని మార్చకుండా, విలువలు మార్చకుండానే మనకి ఈ భారతాన్ని అందించడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. వేదవ్యాసుడు 1,00,000 శ్లోకాలతో మహాభారతాన్ని రచిస్తే ఈ కవిత్రయం మొత్తం కూడా సుమారుగా 36,000 గద్య పద్యాలతో భారతాన్ని పూర్తి చేయడం జరిగింది. అంటే ఎక్కడ అయితే అంటే దాదాపుగా ఆ కథని 3వ వంతుకి కుదించడం జరిగింది. అంటే వీళ్ళు ఏ విధంగా అయితే మనం పాలను పెరుగుగా మార్చి పెరుగులోంచి వెన్న తీసినట్లుగా ఎంతవరకు అయితే అవసరం ఉందో, ఎంతవరకు అయితే మూల కథ మారకుండా ఉంటుందో, విలువలు ఎక్కడ తగ్గకుండానే చూసుకుంటూనే కథని సంక్షిప్తీకరించినటువంటి వారు కవిత్రయం. ఈ విధంగా కథ మనకి 36,000 గద్య పద్యాలు సుమారుగా లోనే మనకి తెలుగులో కథ రావడం జరిగింది. ఇది మన తెలుగు వాళ్ళ యొక్క అదృష్టంగా భావించవచ్చు.